జై జనసేన. ఆయిషా నువ్వేరా? ఒరే కొజ్జా, నువ్వు దీన్ని ఒకదాన్నే నువ్వు ట్రోలింగ్ చేస్తున్నా, నన్ను కూడా చెయ్యి. నా లైక్లు ఆగిపోయినాయి అబ్బా. ట్రోలింగ్ చెయ్యమ్మా నీ అమ్మ. ఒరే ట్రోలింగ్ చేయండి రా. ట్రోలింగ్ నా షేరింగ్ నా లైక్లు ఆగిపోయినాయి. ఇక్కడ చెయ్యండి. మా ఇద్దరు ఫోటోలు కలిపి పెట్టడానికి మీకు ఛాన్స్ లేదు కదా, ఇప్పుడు ఛాన్స్ ఇచ్చాను చూడండి. ఇది హాయ్ ఫ్రెండ్స్, మీరు అబద్ధం అనుకుంటారు అక్క. ఇప్పుడు నువ్వు ఫస్ట్ షాపింగ్ చేసావు 50 డిన్నర్లు ఎత్తి కదా, ఏమన్నా వచ్చినాయా సామాను? ఏమి రాలేదు. ఇప్పుడు 42 డిన్నర్లకి నిజంగా తను కొన్న సామాను తను ఒక ఫోటో పెడుతుంది, కలితే మీరే చూడండి. ఆ షాప్కి వెళ్ళి మధు టిక్ టాక్ చూసి వచ్చామని చెప్పి మీరు చెప్తే మీకు డెఫినెట్లీ ఆఫర్ ఇస్తారు. నా పేరు చెప్పండి, నా ఐడి చూపించండి. మీకు తగ్గ ధరల్లో చాలా కాస్ట్లీ. ఎందుకంటే మనకి ఇక్కడ మనామాలో చాలా మటుకు షాప్స్ తగలబడిపోయినాయి కదా, వాళ్ళకి నేను సపోర్ట్ చేయడానికి వచ్చాను. చాలా మంది నన్ను ఇన్బాక్స్లో అడిగారు మీకు ఏమైనా డబ్బులు ఇస్తున్నారా అని చెప్పేసి. అక్క నేను ఏమైనా తీసుకున్నానా? లేదు. ఒకరికి హెల్ప్ చేయడానికి వచ్చాను తప్ప నేను ఏది ఆశించలేదు. కానీ వాళ్ళు మాత్రం ఒక పర్ఫ్యూమ్ అయితే నాకు ఫ్రీగా ఇచ్చారు. థ్యాంక్స్ చెప్పాను. నేను షాపింగ్ చేస్తున్నాను నేను కూడా. దానికి తగ్గట్టు ఒక పర్ఫ్యూమ్ బాటిల్ తీసుకున్నాను అంతేగాని లేదా డబ్బుల కోసమో ఇట్ల కోసమో నేను వీడియో చేయలేదు. సో అక్కడ ఉన్న చుట్టుపక్కల ప్రాంతంలో కదా అక్క, చూసావు కదా నువ్వు, అంటే షాపులు తగలబడిపోయినాయి. అలాంటి వాళ్ళకి ఆ రోజున కరెంట్ లేదు కాబట్టి హెల్ప్ చేయాలనిపించింది నాకు. సో చేశానమాట. మీరు కూడా వచ్చి ఎవరైనా నా టిక్ టాక్ చూపించి లేకపోతే మధు పేరు చెప్తే మీకు మంచి ఆఫర్ ఇస్తారు. మనకి ఏదైనా సరే టైగర్ బాంబులు ఏంటి ఏదైనా లూలులో కానీ మార్కెట్లో మనం కొనలేము. ఇప్పుడు చాలామంది వెకేషన్కి వెళ్తారు. ప్లీజ్ ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ప్రతి షాప్కి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే చాలా లాస్ అయి ఉన్నారు వీళ్ళంతా, పాపం కాలిపోయి. మీరు వచ్చి షాపింగ్ చేస్తే వాళ్ళకి ఎంతో కొంత మంచి జరుగుతుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వీడియో. థ్యాంక్ యూ. అండ్ తెలుగు వాళ్ళు ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుంటారు లబ్బా. ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఈ టిక్ టాక్ లో అందరినీ చూసి కొందరు క్రీములు కొంటారు, కొందరు చీరలు కొంటారు, కొందరు నగలు కొంటారు. అలాగే దుబాయ్లో ఒక ఆవిడ ఉన్నారన్నమాట. వాళ్ళ హస్బెండ్ ఆవిడకి మ్యారేజ్ డేయో సంథింగ్ ఏదో డేలో డైమండ్ గిఫ్ట్గా ఇచ్చాడనమాట. అది చూసి నేను డైమండ్ మీద పిచ్చి పట్టుకుని ఒక లాకెట్ వచ్చి 530 బీడీ లాకెట్ కొన్నానమాట. ఇది వైట్ కలర్ గోల్డ్ మాట. కొనేసాను అనుకో 1 ఇయర్ అవుతుంది. 1 ఇయర్లో మనకి చాలా ముప్పులు వచ్చినాయి. ఇప్పుడు మా ఇంటికాడ మా ఆయన ఏంటంటే, మా అమ్మ ఏంటంటే ఈ డైమండ్ ఇచ్చుకుని ఇంటికి వెళ్తే కొట్టేలా ఉన్నారన్నమాట. సో కాబట్టి డైమండ్ వాపస్ ఇవ్వడానికి వెళ్తున్నాను. గోల్డ్ తీసుకుందాం. ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే దయచేసి ఎవరు కూడా డైమండ్ మీద డబ్బులు పెట్టకండి, వేస్ట్. ఎందుకంటే ఇది తాకాడు పెట్టుకోవడానికి పనికిరాదు, పల్లెటూర్లు వేసుకోవడానికి పనికిరాదు. ఒక సిటీ వాళ్ళకైతే ఓకే, కాలేజీ పిల్లలకైతే. తర్వాత ఎందుకు అమ్మేస్తున్నాను అంటే లాస్ట్ ఇయర్ ఇండియాకి వెళ్ళాను నేను. ఇండియాకి వెళ్ళినప్పుడు మా ఊర్లో వేసుకుంటే బాగుందమ్మా అన్నారన్నమాట. అవునా అన్నా. ఎంత ఉంటుంది అని అడిగారు. నేను ఎంత ఉంటుంది మీరే చెప్పమన్నా. 500-600 ఉంటుంది అన్నారన్నమాట. ఉన్న పరువు పాయే. అందుకు మా ఫ్రెండ్ని తీసుకుని ఇవాళ దేవీస్ మీదకి యుద్ధానికి వెళ్తాను అనమాట. వాడికి మేకింగ్ ఛార్జ్ ట్యాక్సీ ఇవ్వనన్నాడు. సో మన దగ్గర అన్నీ ఉన్నాయి కొత్తది మాట. అందుకే ఈ వారం రోజులు వేసేసాం. 2 వారాల మట్టి నుంచి కంటిన్యూగా వేసేసాను. ఇవాళ తీసేయడానికి వెళ్తున్నాను అనమాట. చూసారు కదా, ఇలా బుక్ వస్తుంది, బిల్ వస్తుంది డైమండ్ కొంటే. సూపర్ డైమండ్ ఇది. సో 2-3 అడిగారు, ఇద్దాం అనుకున్నాను. మేకింగ్ ఛార్జ్ ట్యాక్స్ ఎలాగా వాళ్ళు కొత్తది కొనుక్కున్నా వాళ్ళకి లాభం వస్తుంది. మనం హెల్ప్ చేద్దాం అనుకున్నాం. ఈ రోజుల్లో ఎవరికి హెల్ప్ చేయకూడదు. మేకింగ్ ఛార్జ్ పోయినా పర్లా, ట్యాక్స్ పోయినా పర్లా, ఆ గోల్డ్ షాప్ వాడికే ఇచ్చేద్దాం. అంతే కదా శాంతి. మంచిదానంకి వెళ్తే ఏమవుతుందంటే తాటాకులు మిగులుతాయంట, తాటాకులు చెప్పులు. కాబట్టి మీరు కూడా ఎవరైనా డైమండ్ మీద డబ్బు పెట్టకండి. ఇచ్చే సలహా ఇదే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వీడియో. అండ్ తెలుగు వాళ్ళు ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుంటారు అబ్బా. ఈ వీడియో వచ్చి ఒకటికే. ఒరే నీకేరా ఈ వీడియో? ప్రతి కామెంట్లోను నేను నుంచి ఏంటి లవ్ చేతనాలు లవ్ ఏంటి సక్సెస్ అయిపోయిందా ఫెయిల్ అయిపోయిందా అని అడుగుతున్నావు కదా. ఒరే
నేను ముసలమ్మను కదరా, నన్ను ఎవడు లవ్ చేస్తాడరా టిక్ టాక్ లో మీరు చేసిన దానికి. లవ్ ఎవడు చేస్తాడు చెప్పి, ఎవడని చేస్తాడు బుద్ధి ఉన్నవాడు? ఎవడు చేయడు. కాబట్టి నువ్వు చేస్తే గనక నువ్వు రా నాకు ప్రపోజ్ చేస్తాకి, రారా బాబు. ఒరే మాట్లాడితే క్యారెట్లు, వంకాయలు, కుక్కుంబర్లు ఎడుతున్నారు కదా, దానికి అర్థం చెప్తాను చూడరి. వంకాయ బంగాళదుంప ఎప్పుడు చేసేవంటే చాలా బాగుంటది. క్యారెట్ తురిమి కొబ్బరికాయ వేసి ఎప్పుడు చేసుకుంటే హెల్త్కి చాలా మంచిది, సరేనా? ఇంకా కుక్కుంబర్ అంటావా, అసలే మీకు మెంటలు వచ్చేసి బాడీ వీటిలో ఉంటుంది కదా, రోజుకు కుక్కుంబర్ తినండి, మంచి కుక్కుంబర్. అది ఏమంటారు తెలుగులోను, కీర దోసకాయ ఏదో అంటారు, చల్లబడతారు, కొళ్ళన్నీ చల్లబడతాయి, అది తినండి, సరేనా? ఇంకా పచ్చిమిరపకాయలు పెడుతున్నారు కదా, ఒరే పచ్చిమిరపకాయ పని చేయండి, చింతపండు వేసుకుని కొంచెం పచ్చడి వేసుకుంటానండి పచ్చిమిరపకాయలు. నన్ను చూస్తే మండిపోతుంది అంటున్నారు కదా, సరేనా? వెజిటేబుల్ చాలా మంచిది రోయ్. ఈ నాన్ వెజ్లకి, ఈ చికెన్, మటన్, ఉలవల, శనగల కన్నా చాలా మంచిది. ఆ పదాలు నేను చెప్పినట్టు వండుకుందేనండి. కొంత హెల్త్ ఖరాబ్ అవ్వకుండా కొన్ని రోజులు బ్రతుకుతారు. ఎందుకంటే అరిసి 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 ఊపిరితిత్తులు పాడైపోయినట్టున్నాయి. అవన్నీ మీరే ఉపయోగించుకుని నా పేరు చెప్పుకుని తినండి, 4 రోజులు ఎక్కువ బతుకుతారు. ఎందుకంటే ఇంకో నలుగురు బూతులు తిట్టాలి మీరు. ఇంకొకటి వచ్చి అంటాడు కదా, ఎవడున్నాడు బాయ్ ఫ్రెండ్ అంటాడు. ఊరే నాకు ఎవడున్నాడు లేడు నాకు తెలియదు, కానీ మీరే రచ్చరచ్చ చేశారు, ఎవడెవడో ఉన్నాడని చెప్పేశారు. కాబట్టి ఉన్నా నా కొడుకు ఎవడో, మీరు రండిరా ముందుగా, మిమ్మల్ని ఒరే ఒక ఈడియో పెట్టి మరి ఓకే చేస్తానరా. నేను మా ఆయన్ని కాళ్ళు పట్టుకొని నొప్పిస్తాను నేను, సరేనా? మా ఆయన కాడ ఉంటాడు అప్పుడు చెప్తున్నాను, మీరు రండి ముందుకి వచ్చి, ఇదిగో మధుకు నేను ప్రపోజ్ చేస్తున్నాను అని చెప్పి నేను ఈ కామెంట్ పెట్టాను, ఇదిగో ఈ ఐడి నాదే, ఈ ఫేక్ ఐడి నాదే, నేను దాన్ని లవ్ చేస్తున్నాను, ఇదేదో మాట్లాడుతున్నాను కదా, ఎలా చేసేస్తాను అలా చేసేస్తాను, దాన్ని దొరికితే ఇది చేసేస్తాను అంటారు కదా, దొరుకుతాను. నేను ఇండియాకి వెళ్ళేటప్పుడు చెప్తాను, ఇప్పుడు ఇండియాకి వచ్చేయండి, ఇక్కడ బెహ్రెన్లో ఉంటాను, బెహ్రెన్లో ఎవరికైనా మోజుందా వచ్చేయండి, వచ్చేసి ప్రపోజ్ చేసేయండి. మీ ప్రపోజల్ కోసం నేను వెయిట్ చేస్తున్నాను, అర్థమవుతుందా? ఇంకా సరిపోద్దా? ఇలా లవ్ సాంగ్ చేయకూడదేంట్రా? మీకే ఈ వీడియో మూసుకుని పైకి నెట్టే. మళ్ళీ చెప్తున్నా, ముసలమ్మని నేను, లవ్ చేసే ఏజ్ కాదు నాది.